ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉండే ఆ పిల్లాడు గత కొంతకాలంగా ఏదో కోల్పోయినట్టు, ముఖ్యంగా తినడం ఆడుకోవడం మొత్తం తగ్గించేశాడు. ఏమైంది అంటే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఏం జరిగిందో ఆ పిల్లాడికి కూడా తెలీదు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఎలా ప్రశాంతంగా ఉంటారు? అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఎన్నో ఆసుపత్రులు తిరిగారు, ఎన్నో దేవుళ్లను మొక్కారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎవరు ఏం చేయలేకపోయారు. చివరకు ఖమ్మంలో ఓ వైద్యుడు ఆ బాలుడి సమస్యను కనిపెట్టాడు. అసలు విషయం ఏంటంటే, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాత పోచారం గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్, సౌజన్య దంపతులకు షణ్ముఖ్ అనే 3 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఓ రోజు ఈ పిల్లాడు ఆడుకునే క్రమంలో ప్లాస్టిక్ గన్ బుల్లెట్ గొంతులో ఇరుక్కుపోయింది. ఆ విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడంతో వారు తమ అబ్బాయికి ఏదో అయ్యిందని వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కొంతకాలంగా గొంతు నొప్పి, మింగలేకపోవడం వంటి సమస్యలతో బాలుడు తీవ్రంగా బాధపడ్డాడు. చాలా ఆసుపత్రులకు వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. చివరగా ఒకరి సలహాతో ఖమ్మంలోని ప్రవీణ్ ఈఎన్టీ హాస్పిటల్ కు షణ్ముఖ్ ను తీసుకొని రాగా డాక్టర్ ప్రవీణ్ ఆ బాలుడిని చూసి ఎండోస్కోపీ నిర్వహించారు. అయినా ఏం జరిగిందో తెలీదు. చివరకు సిటీ స్కాన్ చేయగా గొంతు వెనక భాగంలో డాక్టర్ కు ఓ వస్తువు కనిపించింది. అత్యంత సున్నితమైన మెదడు అడుగు భాగాన ఇది ఉండటంతో శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయాలని ఆయన నిర్ణయించారు. చివరకు సర్జరీ చేసి ఆ వస్తువును బయటకు తీశారు. అయితే అది ఒక ప్లాస్టిక్ గన్ బుల్లెట్ అని డాక్టర్ గుర్తించారు. ఆడుకునే సమయంలో అది వేగంగా నోట్లోకి దూసుకెళ్లిందని ఆయన అన్నారు. దీన్ని అలానే వదిలేసి ఉంటే మెదడుకు రక్త సరఫరా ఆగటంతో పాటు ప్రాణానికే ముప్పు వాటిల్లేదని డాక్టర్ ప్రవీణ్ అన్నారు. శస్త్రచికిత్స చేసి గొంతులోని ప్లాస్టిక్ గన్ బుల్లెట్ ను తీసిన డాక్టర్ ప్రవీణ్ కు ఈ సందర్భంగా షణ్ముఖ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు ఆడుకునే సమయంలో ఎలాంటి వస్తువులు నోట్లో పెట్టుకుంటున్నారో తల్లిదండ్రులు చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. లేదంటే అది వారి ప్రాణానికి ప్రమాదమని ఆయన అన్నారు. పాతపోచారం అన్నది మా బాబు 10 నెలల కింద వస్తువుని మింగడం జరిగింది. 2-3 హాస్పిటల్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఏం లేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంజీ డాక్టర్ గారు ప్రవీణ్ సారు చూపించడం వల్ల నేను చేస్తాను సారు కృషిపడి సార్ తీయడం జరిగింది. ప్రవీణ్ పిఎండి హాస్పిటల్లో ఈరోజు సార్ కృషి చేసి తీయడం జరిగింది. ఎవరి పిల్లలైనా ఇట్లాంటివి మింగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.